మన ఎర్ర చందనం గంధపు చక్రం లేడు లారీకెత్తి పంపించారా? పంపించాం బాస్. మీరు చెప్పినట్లే అడవి గుమ్మడి కల్లా బంగారం పెట్టి పంపించాం బాస్. శబాష్ శబాష్ శివ, శబాష్ శక్తి. మీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. అలాగే రుద్రం రాజు దగ్గర పంపించిన మన ఎమ్మెల్యే వాడి పని పూర్తి చేసుకుని ఆ మ్యాప్ తీసుకొస్తాడు. వాళ్ళు వచ్చే లోపు మీరు వాళ్ళకి సకల లాంఛనాలు ఏర్పాటు చేయండి రా. అలాగే బాస్. బాస్ ఒక చిన్న మాట. ఏమిటి శక్తి అది? మరి ఏం లేదు బాస్, మన లారీలోకి సరికెక్కిస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూశాడు. శివా, 12 సంవత్సరాలకే మర్డర్ చేశానురా. ఎన్నో ట్రెక్కిలు నేర్చుకున్నా. ఆ మర్డర్ ఎలా చేశానో నీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతున్నా వినరా. ఒకరు నుంచుండగానే వాడి కాళ్ళు నరికినట్టు వాడికే తెలియదు. వాడి మొండెం నరికాను. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపానో నీకు తెలిసేలా చెప్తున్నా విను. మనం మర్డర్ చేశామంటే దాని తాలూకా రిపోర్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఒక స్టేషన్ లో ఒక ఎస్పై కూడా ఒక పేపర్ మీద పెన్ను పెడతానికి భయపడాలి, ఎవర్రా ఈ మర్డర్ చేసిందని. అలాగే ఏ పార్టీగా పార్టీ నరికితే వాడి పిల్లలకి కూడా ఇది నా భర్త పార్టీ కాదు అని తెలియాలరా. అలా ఉండాలి మర్డర్ చేస్తే. అలాగే బాస్. ఈ భైరవ్ అంటే కొండల్ని పిండి చేయగల దమ్మున్నవాడ్రా. ఈ భైరవ్ పేరు చెప్తే ఈ రాష్ట్రంలోని ప్రజానికం ముచ్చ పోసుకుంటుందిరా.